Audio Jungle. Audio Jungle. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుని తిమోతిను, మా ప్రియుడును జతపనివాడైన ఫిలెమోనుకు, మన సహోదరుని అప్పియాకు తోడి యోధుడైన అర్కిప్పునకు నీ ఇంట ఉన్న సంఘానికి శుభమని చెప్పు రాయండి. సరే, క్రీస్తు యేసు ఖైదీ అయిన నేను అంటే ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఈ 4 పత్రికలు కూడా జైల్లో నుంచే రాశారనమాట. అందుకనే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుని తిమోతిను, మా ప్రియుడు జతపనుడైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకు తోడి యోధుడైన అర్కిప్పునకు నీ ఇంట ఉన్న సంఘానికి శుభమని చెప్పి రాయండి. చూసారా, ఎక్కడ ఉంటుందంట సంఘం? ఆయన ఇంట్లో కూడుకుంటుందంట. నీ ఇంట ఉన్న సంఘానికి శుభమని చెప్పి రాయనిది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగా. నీ ప్రేమను గూర్చి, ప్రభువైన యేసులో ఉన్న సమస్త పరిస్థితులలో నీ కలిగిన విశ్వాసాన్ని గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రభునందున్న విశ్వాసము, పరిశుద్ధుల వల్ల ప్రేమ, అవి చూపిస్తున్నాడంటే ఎవరు అంటే సంఘానికి సౌటు ఇచ్చాడంటే అవి ప్రేమ కలిగినోడే కాదా? ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ చోటు ఇచ్చారంటే ప్రేమ లేని రానిస్తారా? ప్రేమ లేకపోతే రానెవరు? నీకు అర్థమైందా? చోటు ఎవరండి? అసలు ప్రేమ లేకపోతే సాని సంఘానికి ఏమవరు? చోటు ఎవరండి? ఎవరెవరు? నీకు అర్థమైందా? ప్రేమ లేకపోతే చోటు ఎవరండి? ఎవరెవరు? ప్రేమ అనేది లేకపోతేనే చోటు ఎవరు? మీకు అర్థమైందా? కాబట్టి నీ ప్రేమను గూర్చి, ప్రభువైన యేసులో ఉన్న సమస్త పరిస్థితులన్నీ కలిగి ఉన్న ఆ విశ్వాసం, ప్రేమ అనమాట. ప్రేమ గూర్చి విని నా ప్రార్థన నీకు ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత చెప్తున్నాను. ఆయన మా సహోదరుడు ఫిలెమోను చూపిస్తున్న ప్రేమ, సహోదరుల పట్ల విశ్వాసాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెప్తున్నాను అంటున్నాడంట. ప్రతిరోజు ఎవరు? పౌలు గారు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అంటే. మరి సహోదరులు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఆయన గొప్ప ధనవంతులైనప్పటికీ తన ఇంట్లోకి ప్రభు సంఘానికి అవకాశాన్ని ఇచ్చాడనమాట. చాలామంది, మీకు అర్థమైందో లేదో, చాలామంది మేము చూసాను అనమాట, ఇంట్లో కూడా రానవారు, చిన్నపిల్లలు కూడా రానవారు, అవతల తోలేస్తారు. మా ఏరియాలో కొంతమంది దరిద్రులు ఉంటారు, ఇలాంటి వాళ్ళు, ఏది ప్రేమ లేనివాడు. ఏం చేస్తారు తెలుసా? పిల్లల్ని లోపలికి వస్తే అల్లరి చేసేస్తారేమని బయట నుంచి తోలేస్తారు, వెళ్ళిపోవాలి. పాస్ కూడా పోయినవారు వాడు చేసేస్తారేమని బాత్రూమ్. నేను అందుకనే మంచి ఇల్లు తీశాను అనమాట, ఒక 10,000 రూపాయల ఇల్లు అక్కడ పాలకుల స్థానిక సంఘానికి. ఎవరిని తక్కువ చూస్తే ఒప్పుకోను. అందరూ వస్తారు, అన్ని క్యాస్టుల నుంచి బాప్తిజం పొందిన వాళ్ళు వస్తారు, 30 మంది వరకు. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మీద ప్రసంగం ఉంటుంది నెక్స్ట్ వారం. అర్థమైందా? అందువల్ల ఎవరో తక్కువ చేసి సహోదరులు వందలు చెప్పుకోవడం, సహోదరులు భోజనాలు వండితే అందరూ ఎవరింటికాడ మీటింగ్ పెట్టినా అందరూ వచ్చి తినాల్సిందే అనమాట. ఇప్పుడు అందరూ ధనవంతులండి. ఇదివరకు అంటే చిన్న చిన్న పూరి గుడిసెలు ఉండేవి. అర్థమైందా? సరిగ్గా వాళ్ళు పొట్లు మామూలుగా ఈ మీ ఏరియాలో ఉన్నట్టుగా అక్కడ పొయ్యిల మీద ఉండేవారు అనమాట. ఇప్పుడు ఎవరు కూడా కనీసం వంట అంటే స్నానానికి కూడా నీళ్ళు హీటర్లో అవి వాడేస్తున్నారు తప్ప ఎవరు కూడా పొలాల మీద పొయ్యి ఉండదులేదు. అప్పుడు కొంతమంది ఏం చేసేవారంటే అది కట్టెల పొయ్యి మీద వండిన టీ కొంచెం వాసన వస్తుంది కదా, తాగేవారు కాదు కొంతమంది. ఇప్పుడు అందరూ గ్యాసులు, అందరూ కూడా దీంట్లో ఉన్న గొప్పగా ఉన్నారు. ఎవరు కూడా ఇప్పుడు పెద్దగా మా ఏరియాలో అయితే అందరూ చెప్పుకోవాలంటే ఎవరు కూడా ఊరు గుడిసెలో ఉండి చిరాగ్గా అలాంటివి ఏమి లేవు ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా. అందరూ మంచి మంచి బిల్డింగ్లోను గ్యాస్ మీద, అదే 4,000 రూపాయలు పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు కూడా గ్యాస్ అన్నీ మంచి నీట్గా చేసుకున్నారు అన్నమాట. అందుకని ఎవరు కూడా శుభ్రంగానే ఉన్నారు. అందుకని ఎవరింటికాడ మీటింగ్ పెట్టినా అందరూ భోజనం చేస్తారు. మీకు అర్థమైనా అర్థమలేదా? అది ఆ పరిస్థితి ఉండాలన్నమాట. ఆ పరిస్థితి ఉండాలి అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలుగా అది నెలకొల్పుకోవాలి. సహోదరులుగా చూడాలి. ఆయన చూపించే ప్రేమను బట్టి దేవుని కృతజ్ఞత చెప్తున్నారంటే
క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారు అవటం అన్నది చూసారా. ఇతరులు ఎవరో ఇతరులు నీ విశ్వాసమందు పాలువారు అవుట అన్నది కార్యకారి కావాలని వేడుకుంటున్నాను. నీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు కూడా పాలువారు అవ్వాలి, అంటే సమానములు కొంతమంది క్రీస్తులోకి నడిపించబడాలి అని నేను కోరుకుంటున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగేది. కాబట్టి ఎంతోమంది సహోదరులు హృదయాలు నీ మూలంగా విశ్రాంతి నెమ్మది పొందుతున్నారంటండి. అంటే ఈయన ఎంతోమందికి సహకారం చేస్తున్నాడు అనమాట. స్థానిక సంఘాల్లో ఉన్న పరిశుద్ధులకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మూలంగా చాలామంది విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ ఆనందం కలిగింది అన్నాడు. అర్థమైందా? ఆయన ధనవంతుడైంది. చూడండి, మనకి 1 తిమోతి 6:17 అంటాడు కదా, ఏది నీ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండమని ధనవంతులు. అలాగే ఈయన ధనవంతులైనటువంటి ధనాన్ని బట్టి గర్వించుకోకుండా తన ధనంలో ఇతరులకు ఏమి ఇచ్చాడంట? పాలిచ్చేవాడుగా ఉన్నాడండి. ఒక యోగు విషయంలో చూస్తే మనం ఏది 31 అధ్యాయంలో ఉంది కదా, ఆయన బేదలు దిక్కులేని వాళ్ళు దరిద్రులు ఆయన ఇంట్లో భోజనం చేసేవారంట. అర్థమైందా? ఆయన ఇంట్లో ఏం చేసేవారు? భోజనం చేసేవారంట. ఆలోచన చేయండి దేవుని పిల్ల. ఆయన ఇంట్లో భోజనం చేసేవారంట. ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. ధనవంతుడు దరిద్రులను రానెత్తారా? లోకంలో రానవారు. కానీ భక్తిపరుడు కానీ తన ఇంట్లో భోజన పానీయాలని దిక్కులేని వాళ్ళు దరిద్రులు తినేవారంటాడు ప్రతిరోజు. భక్తిపరుడు ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తాడనమాట. అలాగే ఈయన ప్రేమను బట్టి చాలామంది కుటుంబాలు నెమ్మది పొందినాయంటాడు. అంటే బాధలు ఇబ్బందుల్లో ఉంచి ఆదరించాడనమాట. అంటే క్రైస్తవులు అంటే ఏంటో ఇక్కడ కనబడతలేదా మనకి? క్రైస్తవం అంటే ఏంటో మనకు కనిపిస్తుందా లేదా? అది ఇది నేర్చుకోవాలి మనం. లోకంలో క్రైస్తవ్యాన్ని అనబడేదాన్ని నేర్చుకోకూడదు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ జీవిత అనుభవాల్ని మనం నేర్చుకోవాలి. ఆ స్థానంలోకి వెళ్ళాలి మనం. కాబట్టి అంటే 4 నుంచి 7 వచనాల వరకు ఆయన యొక్క చేసే మంచి పనుల్ని, ఆయన ప్రేమ విశ్వాసాలని అభినందించాడండి. అర్థమైందా? ఆయన ప్రేమ యొక్క విశ్వాసాలని బట్టి అభినందించాడు. ఎవరిని? పేలవమ్మని. 8వ వచనం నుంచి విషయం చెప్తున్నాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడం క్రీస్తునకు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. రాయబారినైన ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటే మంచిదనుకుని నా బంధకాల్లో నేను కన్న నా కుమారుడు ఒనేసిముని కోసం నిన్ను వేడుకుంటున్నాను, బతిమాలుతున్నాను. నేను ఏంటంటే నేను బాప్తిస్మ ఇచ్చిన ఒనేసిముని కోసం నేను వేడుకుంటున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడే. అర్థమైంది? యజమానుని దాసుడు మోసం చేశాడనుకోండి, ప్రయోజనమైన వాడు అవుతాడా? నిష్ప్రయోజనం అవుతాడా? మరి ఇప్పుడు ఆయన క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఆయన ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడయ్యాడు. నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. చూసారా ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు? అంటే బాప్తిసం పొందిన తర్వాత అతని పరిస్థితులను బట్టి ఆయన ఏమన్నాడు? నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు పంపి ఉన్నాను అనమాట. ప్రాణం వంటి వాడని అంటే అక్కడ బాప్తిసం పొందిన తర్వాత ఆయన కనుపరిచిన జీవితము, అర్థమైందా? ఆయన యొక్క కనుపరిచిన విధానం అంతా కూడా పౌలు గారిని ప్రభావితం చేసిందనమాట. అందువల్ల అతడు నా ప్రాణం వంటి వాడు అన్నాడు అనమాట. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములు ఉండగా నీకు ప్రతిగా అతను నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద అతను ఉంచుకోనాలని ఇంటుంది. కానీ అంటే నేను సువార్త కొరకు బంధకాలు ఉండగా నీకు ప్రతిగా అతను నాకు పరిచారం చేయ నిమిత్తం అతన్ని నా యొద్ద ఉంచుకోనాలని ఉంటుంది. కానీ నీ ఉపకారం బలవంతము చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టము లేదు. నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను, కానీ నీ దాసుని నీ దగ్గరికి పంపాలని ఆలోచించాను. కానీ నీ దాసుడు ఇప్పుడు నీకు ప్రియమైన వాడు. నీ దాసుడు నీకు ప్రియమైన ఎందుకంటే అప్పుడు మనుషులు అమ్మబడేవారు కదా. ఇప్పుడు పౌలు గారి దగ్గర పరిచయం చేశాడు అనుకోండి, ఉంచేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఫిలోమోనికి ఆయన ఇబ్బంది కలిగించినట్టే. అతని దాసుని ఇతని సేవ చేయించుకోవడం ఏంటి? అవునా కదా? మళ్ళీ తిరిగి ఎక్కడికి పంపాలి?
తిరిగి ఎక్కడ పంపాలి? ఏ యజమానుడికి అయితే అమ్మబడ్డాడో ఆ యజమానుడి దగ్గరికి పంపబడాలి. అది న్యాయం. అలా పంపుతూ ఆయనకి నీ దాసుడిగా కాకుండా నీ ప్రియ సహోదరుడిగా చూడమని చెప్పేసి ఆయన ఒక క్రైస్తవ్యంలో ఉండే ఔన్నత్యాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అనమాట పౌలు గారు. క్రైస్తవులు ఉండే ఔన్నత్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను అనమాట. ఎంత గొప్పదో ఆలోచించేయండి. మనం కూడా ఆ స్థాయిలో చూడగలిగే భాగ్యం మనకు ఉండాలన్నమాట. క్రీస్తున సహోదరులుగా మనం చూడాలి. అందుకే తామరాల్లో ఎవరు వచ్చినా సరే అందరినీ సమానంగా చూస్తామండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఉండదండి. అందరినీ సమానంగా చూస్తాం. అలా చూడగలిగే మన స్థాయికి మనం ఎదగాలండి. క్రైస్తవులు తక్కువ ఎక్కువ చూడకూడదండి. తక్కువ ఎక్కువ లోకాలలో సంబంధించింది. ఒకవేళ నువ్వు ధనం ఉంటే నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, ఇబ్బంది లేదు. నీ స్థాయిని బట్టి అనుభవించు, అది ఇబ్బంది లేదు. కానీ మరొకరిని తక్కువ చూడడానికి మనకు అధికారము అవకాశము లేదు. ప్రభువుని బట్టి అయితే అసలు లేదు. కాబట్టి అతనికి మీద దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమై ప్రభు విషయమై మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా నీ అద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. చూసారా, ఎప్పటికీ ఉండిపోయేటట్టుగా కొద్ది కాలం ఎడబాసాడు నిన్ను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఇచ్చిన ఎల్లా నన్ను చేర్చుకున్నట్టు అతను చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనా కలగజేసిన ఎల్లా నీకు ఏమైనా రుణం ఉన్న ఎల్లా అది నా లెక్కలో చేర్చమంటున్నాడు. అంటే ఈయన మారి ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించేయండి. మీకు అర్థమైందా? ఆనాడు క్రైస్తవులు అయితే కనుక వాళ్ళ ప్రాచీన జీవితాన్ని వదిలేసుకునేవారండి. చెప్పాను కదా పౌలు గారు ఎలాగైతే తమ ప్రాచీన జీవితాన్ని వదిలేసుకున్నారో అలాగున వెంటనే వారు ప్రవర్తన మార్చుకునేవారండి. మనం అయితే ఆ పద్ధతులు ఆ విధానాలు మార్చుకోవడానికి సమయం పడిపోతుంది, చాలా టైం. ఆ స్థాయి ఉండేది కాదండి. నాకు వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకునేవారండి. ఆ ప్రవర్తన ఎఫెక్ట్ అనేది ఉండేదన్నమాట ఆ సహోదరుల మీద. మీకు అర్థమైందా? కాబట్టి ఏదైనా రుణం ఉంటే చేర్చుకోమన్నాడు. పౌలని నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాస్తున్నాను, అది నేనే తీర్తును. ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, అవునా కదా? ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నీవు నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయానికి విశ్రాంతి కలగచేయమన్నాడు. అందువల్ల అక్కడ కొలసి ప్రాంతానికి సందేశం అందించడం, అక్కడ వాక్యంలో పెంచడం, ఇదంతా కూడా నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఎంత ఇచ్చినా రుణం తీరు. ఆత్మల రక్షణ కొరకు ఒకటి క్రీస్తులోకి నడిపింది. కానీ మన లోకంలో దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులోకి వచ్చినా కానీ బాప్తిసం పొందిన వాడి మీదే తిరగబడిపోతున్నారండి. మీకు అర్థమైందా? నేను ఎవరికైతే బాప్తిసాలు ఇచ్చానో అందరు కాదు, కొంతమంది పొందిన వాళ్ళు ఏం చేశారండి, నా మీదే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరిద్దరు ముగ్గురు అంటే ఏం లేదు, వాళ్ళ తప్పులు ఖండిస్తానండి. నా దగ్గర ఏం పనికిరాదంటే ఉచితంగా నేర్పుతానండి. అంటే నేను నష్టపోతున్నాను, నేనేమి లబ్ధి ఆశించట్లేదు, ఉచితంగా నేర్పిస్తున్నాం. మీకు అర్థమైందా? ఎక్కడైనా డబ్బులు కట్టి నేర్పాలా, లేకపోతే అమెరికా వచ్చే డబ్బుల ద్వారా నేర్పిస్తారు. మనం ఉచితంగా నేర్పించినప్పుడు అర్థమైందా? ఆ యొక్క త్యాగం మన వెనకాల పడే ఆ బాధ వాడు తెలుసుకుంటే కనుక మనలో ఒక మాట అంటానికి వాడికి చాలా ఆలోచించాల్సి వస్తుందండి. అంటే మన లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అవసరం ఉన్నంత వరకు అర్థమైందా? ఏరు మల్లయ్య, నువ్వు ఏరు దాటేదాకా, ఏది గోదావరి దాటేదాకా నువ్వు ఏరు మల్లయ్యవు, నువ్వు గోదావరి మల్లయ్యవు, నువ్వు లేకపోతే మా బతుకే లేదన్నమాట. తర్వాత తెప్ప దాటేసిన తర్వాత తెప్ప తగల పెట్టేసే రకాలన్నమాట. బోడి మల్లయ్య, ఎలా బోడి మల్లయ్య అంటారు. ఎప్పుడు నది దాటేసాక చెప్పవరా వెళ్ళరా బోడి మల్లయ్య అని. ఏం చేశాడు? కష్టతరమైన నది దాటేసాడండి. ఆ తర్వాత ఎలా కనబడ్డాడు? బోడి మల్లయ్య. ఆడే బోడిగాడు అంటాడు. అలా మన కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారన్నమాట కొంతమంది. తన తప్పుని తను చెప్పినప్పుడు అర్థమైన మార్చుకోవాలి తప్ప తిరుగుబాటు చేసి మనలో ఏమున్నాయో లోపాలు ఎత్తుకోకూడదు. మీకు అర్థమైందా? అందుకే నేను కసిగా గ్రీక్ నేర్చుకుని, నేను చాలా పట్టుదల మనిషిని. మీకు అర్థమైందా? ఇది లెక్స్ అయ్యాను, ఇంకా ప్రాణాలని కూడా లెక్స్ అయ్యాను. గ్రీక్ నేర్పుతుంటే వాళ్ళకు ఉంది ఏది మనల్ని వదిలిపెట్టేసిన వాళ్ళకి రావాలంటేనేమో సమాధాన పడితేనేమో సందేశం అప్పుడప్పుడు సురకలేస్తుంది, పడలేదు కదా.
కాబట్టి ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు. అప్పుడేం 66 పుస్తకాలు నేర్చేసుకున్నాక ఇక ఆడేంటి బోర్డు మలై అన్నట్టుగా కొంతమంది. మీకు అర్థమైందా? మేలు చేసినటువంటి కీడు చేసే స్వభావాలు కలిగిన వాళ్ళు అని ఇలా మేసాలు తిప్పారనమాట, ఉర్రోతులు గారు అనమాట. ఇప్పుడు గ్రీక్ ఎవరు నేర్పుతాడు? గ్రీక్ నేర్పించేటప్పటికి ఒక బ్యాచ్ గ్రీక్ నేర్పించేటప్పటికి ప్రసంగ శాస్త్రంలో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదండి. ఇంకా మీకు అర్థమైందా? ఎక్కడికైనా వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళలేరు. డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టి వీళ్ళు నేర్చుకోలేరు. వీళ్ళు ఎక్కడికైనా వెళ్దామంటే లక్షలు ఖర్చు పెట్టుకుని వేరే దేశాలు వెళ్తారా? వెళ్ళలేరు. సంఘాలు ఉన్నాయి, భార్య బిడ్డలు ఉన్నారు. పోనీ వేరే చోట ఎక్కడైనా నేర్పుతున్నాడు అక్కడికి వెళ్దామంటే అక్కడ సందేశం సంపూర్ణంగా తెలిసినోడా అంటే ఎవడో ఒకటి అడిగి తెలియదు సంపూర్ణంగా. ఇప్పుడు వాక్యం గ్రీక్ వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ఎవరికైతే బైబిల్గా బోధిస్తున్నాడో వాడి దగ్గర మాత్రమే గ్రీక్ నేర్చుకుంటే పదాలు బాగా అర్థమవుతాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు సెన్సేషనల్లో పడ్డారండి. ఎలా ఉంది పరిస్థితి అంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉండకూడదు. సువార్థికుడైన క్రైస్తవుడైన ఎలా ఉండాలి? కృతజ్ఞత లేనివాడుగా ఉండకూడదు అన్నమాట. మీకు అర్థమైందా? అదే ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి. అందువల్ల దేవుని పిల్లలుగా ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు ఎవరిని. దేవుడు హెచ్చించేస్తాడు. ఎవరినైతే తక్కువ చూసామో ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చేస్తాడు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, రుణం తీర్చగలరా? వాక్యం నేర్పునంటాడు, బాప్తిసం ఇచ్చి వాక్యం నేర్పునంటాడు, రుణం తెచ్చుకోగలరా? అలా ఎంత మేలండి అది. ఒక ఆత్మను నరకం నుంచి తప్పించే సందేశం బోధించి నడిపించడం అంటే అది మేలా కీడా? ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అయ్యా పలానా ఆయన నాకు సపోర్ట్ చేయించలేదయ్యా, నేను చాలా ప్రయాసపడ్డాను, అక్కడ వాక్యం నేర్చుకుంటాకి వెళ్ళాను, కానీ నాకు అందరికి చేయమన్నాను, నాకు 10,000 పంపిస్తే నేను తిరిగి పంపేసానయ్యా అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే, సార్ మీరు మరి ఆయనకి అన్ని సంవత్సరాలు మీరు ఉపయోగించుకుని ఏ మేలు చేయలేదంటే ఆయన ఒకటే అన్నాడండి. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. 10 సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఏమన్నా తెలుసా, నేను ఆయనకి ఏ మేలు చేశానంటే నాయన బాప్తిసం ఇచ్చాను నాయన, అది మేలు కాదా అన్నాడు. ఏమి ఇచ్చాడు? బాప్తిసం ఇచ్చాను నాయన, అది ఏంటిది? మేలు కాదన్నది. నాకు ఇంకా మాట్లాడలేదు. బాప్తిసం ఇచ్చాను నాయన, నేను మేలు చేశాను నాయన, వాక్యం నేర్పించాను నాయన, నేను మేలు చేశాను నాయన అన్న. ఇక దానికి వెల ఏం కడతారు చెప్పండి? బాప్తిసం ఇచ్చి వాక్యం నేర్పిన వాళ్ళకి వెల కట్టగలదురా? పౌలు గారు అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు అర్థమైనా అర్థం లేదా? అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు రుణం తీర్చలేరండి, రుణం తీర్చలేరు. నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఏమన్నా బాకీ ఇచ్చుకున్నాడేంటి ఈయన? పౌలు గారు ఫిలోమోన్ గారి దగ్గర 1,00,000 2 లక్షలు ఇచ్చుకున్నాడా? అది కాదు రుణం అంటే. ఇక్కడ ఇది ఏంటి రుణం అంటే అదే. నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయి. అంటే వినోసేమని చేసుకుని సహోదరుడిగా భావించు, అది సహోదరుడిగా చూడు, అప్పుడు నా హృదయం నెమ్మదిగా ఉంటుంది, నాకు విశ్రాంతి కలుగుతుంది అందని. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నేను నీకు నమ్మి నీకు రాయిస్తున్నాను అన్నాడు. అంటే నువ్వు ఈ అంగీకరిస్తావని నేను నమ్మి రాస్తున్నాను అన్నాడు. అంటే ఆయన మీద ఉన్న అభిప్రాయం ఆయనకు తెలుసు అనమాట. ఆయన ఎలాంటి వాడో అర్థమైంది. ఒనేసేం ఎలాంటి వాడు, ఫిలోమోన్ ఎలాంటి వాడో పౌలు గారికి తెలుసా తెలీదా? తెలుసు. అందుకే అంటున్నాడు అనమాట, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందువని నేను నమ్మి నీకు రాస్తున్నాను. అంతేకాదు నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తం బస సిద్ధం చేయము. అంటే నేను వస్తాను, నాకు ఒక రూమ్ సిద్ధం చేయమని అర్థం అనమాట. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనాలు చెప్తున్నారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు అది రోమాలో. క్రీస్తు యేసు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనాలు చెప్తున్నారు. మరి కొలసి పత్రులు కూడా చెప్పారు కదా. ఆ కొలసి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 10వ వచనం నుంచి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును
బర్నబా, సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. చూసారా, మార్కు కూడా అక్కడ ఉన్నాడు. తర్వాత 14 లోకాని ప్రియుడైన వైద్యుడు దేమా మీకు వందనాలు చెప్తున్నారు. అదైందా? దేమా. ఇవన్నీ ఇక్కడే ఈ 2 పత్రికలు అక్కడి నుంచి రాశారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ గురించి అక్కడ ఇక్కడ ఆ పత్రికలో ఒక్కటే గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా? అర్థమలేదా? రైట్. కాబట్టి క్రీస్తు యేసునందు నా తోడి ఖైదైన ఎపప్ర, నా జతపైన మార్కు అరిస్తారు దేమ లోక వందనాలు చెప్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక ఆమేన్ అన్నాడు. సిఫారస్ లెటర్ అన్నమాట. సిఫారస్ ఒనేసిము కోసం ఫిలోమోనుకు సిఫారస్ లెటర్ ఇచ్చి పంపించారు. కొలసి సంఘానికి, కొలసిలో ఉన్న సంఘానికి ఒక లెటరు, కొలసి సంఘం కూడుకునే ఫిలోమోనుకి ఒక లెటర్ రాసి పంపించాడు అన్నమాట. ఒకే కాలం అన్నమాట. 60-61 కాలంలో ఈ 4 పత్రికలు ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసి, ఫిలోమోను పత్రికలు రాయబడ్డాయి అన్నమాట. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదా కొలసి పత్రిక మీద కొలసి పత్రిక వెళ్దాం. సందేహం అంటే చూడండి, అదే ఇది మైక్ ఇమ్మని అంతే, ఏం కదా, అందరికీ ఉపయోగం. పౌలు గారు ఓనేసిమును బంధకాల్లో కన్నారు. అంటే దీనిని బట్టి ఒక విషయాన్ని చెబుతూ ఉంటాడు. ఆత్మ సంబంధంగా నడిపించేటటువంటి నాయకుడు సంఘానికి ఆత్మ సంబంధమైన తండ్రి అని తెలియజేస్తూ ఉంటారు. దీనికి మత్తయి 23వ అధ్యాయంలో తండ్రి అని ఎవరిని పేరు పెట్టవద్దు అనే దానికి అసలు తండ్రి అనవచ్చా లేకపోతే అనకూడదా అన్నది అంటవేస్తున్నారు. ఈ మత్తయి సువార్త ఏంటి ఒకసారి 23వ అధ్యాయం వచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఒకసారి. అక్కడికి వెళ్ళిపోయారా? 5 అనుకుంటా, 6-7 అనుకుంటా, 5-6 వచనాలు. మీరైతే బోధకులను పిలువబడవద్దు, మీరైతే బాధకులని పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఇది డాక్ట్రిన్ అండి, ప్రభు చెప్పిన డాక్ట్రిన్ అనమాట. ఏంటి డాక్ట్రిన్ అంటే ఎవరు కూడా తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నారు ప్రభు గారు. ఎవరిని కూడా తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నారు. రెండవది బోధకుడు అని పిలవబడదు. బోధకుడు అంటే రబ్బీ అని అర్థం. బోధకుడు అంటే ఏంటి? రబ్బీ అని అర్థం. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, ఇలా ఉంటుంది రబ్బీ. ఈ బోధకుడు అనే మాట అక్కడ రబ్బీ అని ఉంటుంది. మిగతా పత్రికల్లో డిడాస్కలోస్ అని ఉంటుంది. డిడాస్కలోస్ అంటే అదైన ఇది బోధకుడు, ఇది ఉపదేశకుడు. అందుకే యాకోబు పత్రికలో వాడాడు కదా, యాకోబు పత్రికలో కూడా ఇదే వాడాడు. రబ్బీ అనేది యేసుప్రభుకు సంబంధించింది, అదైనా డిడాస్కలోస్ అనేది ఉపదేశకుడికి సంబంధించింది. అందుకని అనేక మంది బోధకులు అనే మాట వాడాడు. చూసారు అక్కడ, బోధించేవారు కాబట్టి బోధకులని మన వాళ్ళు తర్జుమా చేశారనమాట. బోధిస్తున్నారు కాబట్టి బోధకులని తర్జుమా చేశారు. బోధించిన దాన్ని బట్టి కాదు. అదైనా ఇప్పుడు ఈయన అసలైంది బోధించింది కాబట్టి ఇప్పుడు ఉపదేశిస్తున్నాం అనమాట. ఆల్రెడీ బోధించబడింది, నేర్పించబడిందా అని చెప్తున్నాం. అదైనా అందుకని డిడాస్కలోస్ అన్నారు. డిడాస్కలోస్ అంటే ఉపదేశకుడు అని అర్థం. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం అనమాట. రబ్బీ అనేది ప్రభువుకు సంబంధించింది. అలాగే ఉపదేశకుడు అనేది అనేక మంది ఉపదేశకుడు కాకుండా అనే మాట పౌలు గారు అక్కడక్కడ ఒక్కోసారి బోధకుడుగా నన్ను నియమించారంటాడు. అవన్నీ కూడా ఉపదేశకుడు అనమాట. ఈ పదం గ్రీకులో ఎక్కడ ఉన్నా సరే ఉపదేశకుడనే తర్జుమా చేయాలి. ఈ పదం ఎక్కడ ఉన్నా సరే బోధకుడని తర్జుమా చేయాలి. బోధకుడు ఒక్కడే ఉండాలన్నాడు. మీకు అర్థమైందా? అనేక చోట్ల తర్జుమా వలన మీరు బోధకులుగా ఉండవలసిన వారే అన్నాడా? ఇది ఎబ్రీ పత్రికలో బోధకులుగా ఎలా ఉంటారు? ఉపదేశకులుగా ఉండాల్సిన వాళ్ళు అనమాట. అంటే మీరు నేర్చుకున్నారు, సంఘంలో 10 సంవత్సరాల దాకా నేర్చుకుంటాం, అవునా కదా? 10 సంవత్సరాల నుంచి ఏమవ్వాలి? బోధించే స్థాయికి వెళ్ళాలి. ఇక 20 సంవత్సరాలు సరే మూల పాఠాల్లో ఉన్నారనుకోండి,
నేర్చుకునే స్థానంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఉపదేశ స్థాయిలోకి రాలంట కదా, అక్కడే మాట్లాడాడు అనమాట. అది విషయం మాట్లాడాడు. చాలా చోట్ల పౌలు గారు కూడా ఏమంటారంటే నేను బోధకుడిగా అంటాడు. నేను బోధకుడిగాను అనే మాట వాడతారన్నమాట. తిమోతి పత్రికలో కావాలనుకుంటే ఒకసారి చూడండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 7వ ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడను గాను, అది అన్ని జనులకు ఉపదేశకుడుగాను అనాలి. నేను పడతాను. బోధకుడు ఒక్కడే అన్నప్పుడు బోధకుడు అన్నమాట అండి. అది అయిపోయింది. ఇది క్లారిటీ అయిందా? రెండో తండ్రి. అదైంది. తండ్రి అని ఎవరికి పేరు ఎట్టొద్దు అన్నారు. ప్రభువారు ఏమన్నారు? ఎవరికి కూడా భూమి మీద తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నారు. అయితే పౌలు గారు ఏం చేశారంటే ఈ తిమోతిని కానీ తీతుని కానీ తర్వాత ఈ ఆయన కంటే చిన్నోళ్ళు కానీ ఏమన్నారంటే నా కుమారుడగు అనే మాట వాడారనమాట. అదైందా? నేను మీకు తండ్రిని అనే మాట అదైందా? నేను మీ అందరికీ క్రైస్తవులైన మీ అందరికీ నేను తండ్రిని ఉన్నాను, నేను తండ్రి లాంటి అనే భావన ఎక్కడ మాట్లాడలేదు. మీకు అర్థమైందా? నా కుమారుడగు తిమోతి, లేదా నా కుమారుడగు తీతు, లేదా నా కుమారుడగు అనే మాటలు వాడారు తప్ప తండ్రి క్రైస్తవానికి తండ్రి అనే పదము ఎక్కడ ఎక్స్పోజ్ చేసినట్టు లేదు, ఎక్కడ రాసినట్లు లేదు. చూడండి, మీరు ఎక్కడైనా సరే గమనించండి. తండ్రులు అనేకులు లేరు అన్నాడు అనమాట. అక్కడ ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. అక్కడ ఎన్నో వచ్చిన చూడండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయమా? 4వ అధ్యాయమే కదా. నేను చూడన్నా ఆ మాట నాకు జ్ఞాపకం. 4వ అధ్యాయం 15వ చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త 15 అంటే మేము ఈ కనటం ద్వారా సువార్త తండ్రి అని ఉంది. గ్రీకులో కూడా పటేర్ అని ఉంది. పటేర్ అంటే గ్రీక్ తండ్రి అని. క్రీస్తు యేసునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. ఎవరికి? క్రీస్తు యేసును మీకు అంటే కొరింథీలో ఉన్న స్థానిక సంఘాన్ని. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు అన్ని పోలు నడుచుకున్న వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు అన్నమాట. అదైనా క్రీస్తు యేసునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కనుక మీరు అన్ని పోలు నడుచుకున్న వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు అన్నమాట. అంటే సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి అంటే సువార్త ద్వారా కన్నాను కాబట్టి అనే భావంతో ఆయన మాట్లాడాడు తండ్రి అని. అంతేగాని ఈయన ఒక ప్రతి స్థానిక సంఘానికి తండ్రిగా లేకపోతే అలా పరిచయం చేసుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ తండ్రులు అనేకులు లేరు అన్నాడు. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. అది ఫుల్ స్టాప్ అయిపోయింది. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలు నడుచుకున్న వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు. అంటే ఈయన నేను ఒక్కనే తండ్రిగా ఉండాలని కొరింథీ సంఘానికి చెప్పట్లేదు. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి అని ఒక తండ్రి భావంతో మాట్లాడాడు తప్ప అదే నేను మీకు తండ్రిని అని చెప్పేసి నేను క్రైస్తవులకు తండ్రిని అని చెప్పేసి ఆయన చెప్పుకోవట్లేదు. మీకు అర్థమైందా? సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి అని తండ్రి అనే భావంతో చెప్పడం జరిగింది అంతే. ఇది డాక్టరీన్ పరంగా క్రైస్తవులకి వీళ్ళు అపోస్తులు అని చెప్పుకున్నారు, అదైన అపోస్తులు అని చెప్పుకున్నారు. ఇది అనుజనుల యొక్క భావంలో అనుజనుల యొక్క భావాల్లోంచి అర్థమయ్యేటట్టుగా రాసి ఉండొచ్చేమో కానీ, అంటే ఆ విధానంలో రాసి ఉండొచ్చేమో కానీ, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని బట్టి రాసి ఉండొచ్చు. కానీ తండ్రి అనే పేరు ఎవరు పెట్టలేదండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎవరు కూడా ఈయన మా తండ్రి అని పెట్టలేదండి. ఈయన ఆ భావంతో చెప్పాడు కానీ సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాననే భావంతో చెప్పాడు కానీ మాకు తండ్రి అని క్రైస్తవులు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారు మా తండ్రి, అదైందా, లేకపోతే పౌలు గారు మా తండ్రి అని ఎవరు కూడా ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మెన్షన్ చేయలేదండి. అది మనకు కావాలి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఒక్కో స్థానిక సంఘానికి ఒక్కో తండ్రిగా ఆయన భావించలేదు.
ఏ స్థానిక సంఘంలో పనిచేసినా, ఏ స్థానిక సంఘాన్ని కట్టినా తండ్రి అనే భావనలో నేను క్రీస్తునందు కన్నాను అని ఓ తండ్రిగా భావించి మాట్లాడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది భావించాలి తప్ప క్రైస్తవులకి తండ్రి అనే భావన మనకు రాకూడదు. పరలోకమందు మీకు ఒక్కడే తండ్రిగా ఉండాలన్నాడు అంతే. క్రైస్తవులు అయినట్టు వాళ్ళకి తండ్రి ఒక్కడే, క్రైస్తవులు అయినట్టు వాడికి బోధకుడు ఒక్కడే అన్నాడు. అందుకని అసలు ఇక్కడ ఆత్మీయ తండ్రి అనే మాట వాడబడలేదు. కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఆత్మీయ తండ్రి పౌలు గారు, ఆత్మీయ తండ్రి పేతురు గారు, ఆత్మీయ తండ్రి ఫలానా ఎక్కడా కూడా వాడబడలేదండి. పదజాలాలు ఎక్కడా వాడబడలేదండి. అలాంటి భావన ఎక్కడ చెప్పడం జరగలేదండి. అలాంటి భావన ఎక్కడ చెప్పడం జరగలేదు. అసలు ఆత్మీయ తండ్రి అనే భావన ఎక్కడ చెప్పలేదండి. నా కుమారుడైన తిమోతి అన్నాడు. అంటే కానీ పౌలు గారు ఎక్కడ కూడా నా తండ్రి అని కానీ, లేదా తీతు కూడా నా తండ్రి అని కానీ, లేకపోతే పేతురు గారిని మార్కు గారు నా తండ్రి అని కానీ, అంటే మార్కు గారు నా తండ్రి అయిన పేతురు గారు అని కానీ, ఇలాంటి ప్రస్తావన ఎక్కడ లేదండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటే పిల్లలు తండ్రి అనే భావంతో ఒకవేళ మాట్లాడవచ్చేమో కానీ ఈ ప్రభు చెప్పినట్టుగా తండ్రి అనే పేరు పెట్టలేదండి. ఆత్మల తండ్రి అని, ఆత్మీయ తండ్రి అనే మాట ఎక్కడ లేదని అది వాడారు అంతే, కలుపుకున్నారు అంతే. బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళని ఆత్మీయ తండ్రి అని వాడుకుంటున్నారు తప్ప మా ఆత్మీయ తండ్రి గారని అంటే ఆల్రెడీ భౌతికమైన తండ్రి ఉన్నాడు కాబట్టి మా ఆత్మీయ తండ్రి గారని వాడుతున్నారు. ఆత్మీయ తండ్రి దేవుడు అంటే ఈయన మా నాన్నగారు అంటే మా సువార్థికుడు అండి, సువార్థికుడైనా ఈయన మా నాన్నగారు లాంటి వాళ్ళు అన్నది వేరు, ఈయన మా ఆత్మల తండ్రి అనేది వేరు. మీకు అర్థమైందా? అలాంటి భావనలు ఎక్కడ కొత్త నిబంధనలు ఎక్కడ మనకు కనిపించవండి. అబ్రహాము కుమారులమయ్యాము విశ్వాసాన్ని బట్టి, అది ఆయన వాగ్దానాన్ని బట్టి బిడ్డలమయ్యాం. వాగ్దానాన్ని బట్టి అన్నమాట విశ్వాసానికి సంబంధించిన తండ్రి అంతే, ఆత్మల తండ్రి కూడా కాదు అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకే తండ్రి కానీ ఆత్మలకు మాత్రం కాదు, ఆత్మీయ తండ్రి కూడా కాదు. ఆత్మీయ తండ్రి కాదు, ఆత్మలకు తండ్రి కూడా కాడనమాట. ఇది మీరు గమనించాలి. జస్ట్ చిన్న మిస్టేక్ అనమాట, ఏమి లేదు. అర్థమైంది. ఆత్మీయ తండ్రి అని అబ్రహాము కూడా కాదు, విశ్వాసం కలిగినట్టు వాళ్ళకి తండ్రి అంతే. అదేనా వాగ్దానం బట్టి విశ్వాసులకు తండ్రి కానీ ఆత్మలకు తండ్రి, ఆత్మీయ తండ్రి కాదు. అర్థమైందా? మనం చాలా చోట్ల ఆత్మీయ తండ్రి అదే శరీరాత్మలకు దేవుడు తండ్రి, శరీరాత్మలకు దేవుడు అని చెప్పేసి ఉంటుంది, శరీరాత్మలకు దేవుడు అని ఉంటుంది. కాబట్టి ఆత్మీయ తండ్రి, ఆత్మకు తండ్రి ఎవరంటే దేవుడు అంతే. శరీరానికి తండ్రి, భౌతికమైన తండ్రి అంతే. మనము ఏవి కూడా డాక్టర్లు చేసుకోకూడదు. మనం మాట్లాడు ప్రైజ్లాడు అంటారు, మరణాత అంటున్నారు. ఎందుకు వాడబడ్డాయి తెలుసు వాళ్ళకి? ఏదైనా ఒక అద్భుత కార్యం జరిగింది, దేవునికి స్తోత్రం చెప్పాలి. లేదా ప్రైజ్లాడు అంటే అదే కదా, ప్రైజ్లాడు అంటే దేవుని స్తోత్రం అనే కదా. ఏదైనా ఒక అద్భుతం జరిగింది, దేవుని స్తోత్రం అని చెప్పాలి. బండి నుంచి పడిపోయినా దెబ్బలు తగలేదు, దేవుని స్తోత్రం అనాలి. నేను అవునా కదా? మరే అంతేగాని దేవుని స్తోత్రం అంటే కాబట్టి అవి కనపడినప్పుడు శుభవచనాలు ఆస్పాద్ జాంటాస్ అన్నాడు, శుభవచనం అనమాట. ఆస్పాద్ జాంటాస్ అంటే గ్రీకులో శుభవచనము పలకడం అని అంటారు. ఆస్పాద్ జాంటాస్ అంటారు, శుభములు అని అనమాట. అదే పలకరింపుకు వాడే పదం అనమాట. షాలోమ్ అంటారు హెబ్రూలో. షాలోమ్ అంటే సమాధానమా బ్రదర్, సమాధానం ఉన్నారా అనమాట. అంతేకాని దేవుని స్తోత్రం మారణాత, ప్రభు వస్తున్నాడు ఏంటది? అదే కనపడినప్పుడు శుభవచనాలు పలుకోవాలన్నమాట. మీకు అర్థమైనా అర్థమలేదా? కాబట్టి ఎఫెసీ పత్రిక కూడా సంఘం యొక్క గొప్పతనం చెప్పారండి పౌలు గారు. సంఘాన్ని దేవుడు ఎంతో ఉన్నతంగా ఇచ్చాడు. ఆ సంఘంలో మీరు అనుజనులుగా ప్రవర్తించకుండా ఎలుగు సంబంధులుగా ప్రవర్తించండి, కుటుంబ పరంగా ఇలా ప్రవర్తించండి, సమయం విషయంలో ఇలా ప్రవర్తించండి, దాసుల యజమానుల పట్ల ఇలా ప్రవర్తించండి, తల్లిదండ్రుల పట్ల ఇలా ప్రవర్తించండి, పిల్లల పట్ల ఇలా ప్రవర్తించండి అని అనమాట. లోకంలో అలాంటి విధానం లేదు కాబట్టి మనం ఇలా ఉండాలని చెప్పుకొచ్చాడు అనమాట. అర్థమైందా? అర్థమలేదా? రేపు కలిసి పత్రిక చదువుకొస్తారా? రేపు కలిసి పత్రిక స్టడీ చేద్దాం. మీ అందరికి వందనాలు.